జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, స్విట్జర్లాండ్కు సంబంధించినటువంటి ఒక సంస్థ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి ఒక సంచలనమైనటువంటి నివేదికను అయితే బయటపెట్టింది. సరే, ఇంతకు ఆ నివేదికలో ఉండాలి ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఓకే, అసలు ఈ నివేదికను వింటే మన దేశ వ్యతిరేక శక్తులు, పాకిస్తాను, అలాగే చైనా, ఈ జిహాదిగాళ్ళు, అలాగే గొరిబిడ్డలంతా ఉన్నారు కదా వాళ్ళు, అలాగే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే షాక్ గురవుతారు. అందులో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఏదో ఆషామాషి సంస్థ ఏం కాదు, లేదా ఏదో హడావిడిగా ఏదో 4 రోజుల్లో తయారు చేసినటువంటి నివేదిక కూడా కాదు. సరే, అసలు ఏంది ఈ రిపోర్టు? ఈ రిపోర్ట్ను ఏ విధంగా తయారు చేశారు? అసలు ఈ రిపోర్ట్లో ఏముండదు అన్న విషయంలో మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఓకేనా? మన దేశంలో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి కౌంటర్గానే మనం ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించాం. దీని గురించి మీకు అందరికి కూడా తెలుసు. మన దేశ చరిత్రలో మొదటిసారి ఒక దేశం పైన నేరుగా దాడి చేయడం చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళు వచ్చి అర్థం అంటే మనల్ని గెడతామంటే మనం ఊరికే ఉంటామా? మేళ్ళ ఎరవదకు పడదాము అంటే పొయ్యా. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇంతకు ముందు కూడా మన భారతదేశం పాకిస్తాను అలాగే చైనాలతో యుద్ధాలు అయితే చేసింది. కానీ ఆ యుద్ధాలను మొదట మొదలుపెట్టింది మాత్రం పాకిస్తాను, అదేవిధంగా చైనాలే. అంటే వాళ్ళు మన మీద దాడులు చేస్తూ ఉండటంతో విధి లేని పరిస్థితుల్లో మనం ఆ యుద్ధాలు అయితే చేయాల్సి వచ్చిందనమాట. కానీ మొట్టమొదటిసారి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి మనమే మొదటిసారి పాకిస్తాన్ పైన దాడి అయితే చేసినాం. సరే, ఆ తర్వాత ఏం జరిగిందనేది మీకు అంతా కూడా తెలిసే ఉంటుంది. మనం కూడా ఈ అంశం పైన చాలా వీడియోలే చేసినాం. అయితే ఈ ఆపరేషన్ సింధూరు 100 గంటల పాటు జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఏది గతంలో. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది కేవలం 88 గంటలు మాత్రమేనంట. అంటే 88 గంటల్లోనే పాకిస్తాన్ చాప అయితే చుట్టుపాటు దొబ్బింది, చేతులు ఎత్తేసింది, సరెండర్ అయిపోయింది. 2025 మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మొత్తం 88 గంటల పాటు పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ సాగిన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో మన భారత సాయుధ దళాల వైమానిక ఆధిపత్యం పాకిస్తాన్ను కాల్పుల విరమణకు ఒత్తిడి చేసిందని చెప్పేసి ఒక యూరోపియన్ సైనిక విశ్లేషణ అయితే స్పష్టం చేసింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్లోని పుల్లీకు చెందినటువంటి సెంటర్ ది హిస్టోరియన్ ఎట్ ది ప్రొస్పెక్టివ్ మిలిటరీస్ అనేటటువంటి థింక్ ట్యాంక్ సంస్థ అయితే ప్రచురించిందనమాట. ఆపరేషన్ సింధూర్ ది ఇండియా పాకిస్తాన్ ఎయిర్ వార్ అనేటటువంటి శీర్షికతో ఉన్నటువంటి ఈ నివేదికను రిటైర్డ్ స్విస్ వైమానిక దళం మేజర్ అయినటువంటి జనరల్ ఆడ్రియన్ ఫోంటానెల్లాజ్ అయితే రాశారనమాట. ఆపరేషన్ సింధూర్ పైన స్విట్జర్లాండ్కు చెందినటువంటి రక్షణ రంగ ఆయుధ సంస్థ సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్ఫెక్టివ్ స్టడీస్ సంచలన నివేదికను అయితే విడుదల చేసింది. పాకిస్తాన్కు షాక్ ఇచ్చేటటువంటి పలు పచ్చి నిజాలను ఈ నివేదికలు అయితే ప్రస్తావించినారనమాట. భారతదేశ వాయుసేన శక్తి సామర్థ్యాల వల్లే భారత ఆపరేషన్ సింధూర్ను మొదలు పెట్టినటువంటి 4వ రోజునే, అంటే 2025 మే 10వ తేదీన కాల్పుల విరమణ కావాలి మహాప్రభు అంటూ పాకిస్తాన్ చర్చలకు వచ్చిందని చెప్పేసి సిహెచ్పిఎం అయితే వెల్లడించిందనమాట. వైమానిక శక్తి సామర్థ్యాల విషయంలో పాకిస్తాన్ పైన భారతదేశం స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ఆనాడు కనబరిచిందని చెప్పేసి పేర్కొనింది. ఆ కీలక పరిణామం దక్షిణాసియా ప్రాంతంలో వైమానిక శక్తి సామర్థ్యాల రేసులో వచ్చినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మార్పును వెలుగులోకి తెచ్చిందని చెప్పి కూడా విశ్లేషించారు. ఈ నివేదికలోని విశ్లేషణను బట్టి కేవలం 4 రోజులు మాత్రమే జరిగినటువంటి ఈ సైనిక ఘర్షణలో మన భారతీయ సైన్యం ఉద్రిక్తత స్థాయి అలాగే వేగం రెండింటిని కూడా సంపూర్ణంగా నియంత్రించగలిగింది. భారత్ తమ ముఖ్యమైనటువంటి ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకునింది. పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా తగ్గించేసింది. అంతేకాకుండా అణుపరిమితులను ఏ మాత్రం ఉల్లంఘించకుండానే తమ లోతైనటువంటి దాడుల సామర్థ్యాన్ని విశ్వసనీయంగా నిరూపించుకోవడం ద్వారా స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రయోజనాన్ని అయితే సాధించింది. ఇక ఈ సిహెచ్పిఎం సంస్థ తరపున స్విట్జర్లాండ్కు చెందినటువంటి సైనిక వ్యవహారాల చరిత్రకారుడు ఆడ్రియన్ ఫాంటానెల్లా సారథ్యంలోని నిపుణుల టీము ఆపరేషన్ సింధూర్ పైన సమగ్రమైనటువంటి అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 2025 మే 7 నుంచి మే 10వ తేదీ వరకు 88 గంటల వ్యవధిలో భారత్ అలాగే పాకిస్తాన్కు మధ్యన వివిధ చోట్ల జరిగినటువంటి సైనిక ఘర్షణల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారన్నమాట.
ఏ చోట్ల ఎలాంటి సైనిక ఘర్షణ జరిగింది, ఏ తరహాలో ఆయుధాలతో దాడులు చేసుకున్నారు, ఏ దేశ సైన్యం ఆధిపత్యాన్ని కనబర్చింది అనేటటువంటి అంశాలను పరిశోధకులంతా కూడా గుర్తించారు. ఈ వివరాలన్నీ కలిపి రూపొందించినటువంటి నివేదికను తాజాగా సిహెచ్పిఎం సంస్థ అయితే ప్రచురించిందనమాట. మే 7వ తేదీన తెల్లవారుజామున దాదాపు భారత యుద్ధ విమానాలు అలాగే 40 పాకిస్తాన్ యుద్ధ విమానాలు గగనతలంలో తలపడినాయంట. చాలా పెద్ద గగనతల సైనిక ఘర్షణలో ఇది కూడా ఒకటి. ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం భారత యుద్ధ విమానాలపైకి మేడ్ ఇన్ చైనాకు చెందినటువంటి PL-15 క్షిపణులను పాకిస్తాన్ యుద్ధ విమానాలు అయితే ప్రయోగించాయంట. చైనాలో తయారైనటువంటి J-10C యుద్ధ విమానాల నుంచే ఈ PL-15 క్షిపణులతో అటాక్ చేశారని చెప్పేసి వెల్లడించిందనమాట. అయితే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ దాడుల్లో భారతదేశానికి చెందినటువంటి ఒక యుద్ధ విమానం కూలిపోయిందంట. అంతే. ఈ అంశాన్ని ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ బాగా ప్రచారం చేసుకునింది, మేమే గెలిచామని చెప్పేసి గొప్పలు చెప్పుకునింది అనేసి ఈ సిహెచ్పిఎం అయితే నివేదిక అయితే పేర్కొనిందనమాట. అయితే భారత్ తమ దేశంలోని ఆస్తులను కాపాడుకోవటానికే భారత్ ఈ విధంగా యుద్ధ విమానాన్ని ఫణంగా పెట్టిందని చెప్పి పేర్కొనిందనమాట. మే 8, 9 అలాగే 10వ తేదీల్లో పాకిస్తాన్ పైన భారత్ చేసినటువంటి అటాక్స్ గురించి తెలిస్తే ఎవరి ఆలోచన అయినా సరే మారిపోతుంది. స్కాల్ CG అలాగే బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు అలాగే రాడార్ కవరేజీ వ్యవస్థలు వైమానిక స్థావరాలను భారత కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. భారత బలమైనటువంటి వరుస దాడుల వల్లే పాకిస్తాన్ రక్షణ కవచం బలహీనపడిపోయింది. పాకిస్తాన్లోని ప్రధానమైనటువంటి రన్వేలు వాటితో ముడిపడినటువంటి సహాయక వ్యవస్థలను భారత్ అయితే ధ్వంసం చేసేసింది. దీంతో వెంటనే పాకిస్తాన్ వాయుసేన స్పందించే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి పేర్కొన్నారనమాట. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ ఆర్కిటెక్చర్ అలాగే ఆర్మీకి చెందినటువంటి ఆకాష్ తీర్ సిస్టమ్ కలిసి పనిచేయడంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ అయితే పైచేయి అయితే ఖాయమైపోయింది. ఆకాష్ అలాగే బరాక్ 8 అలాగే S-400 గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా పాకిస్తాన్ మిసైల్స్ అలాగే డ్రోన్ల దాడులను భారత్ అయితే బలంగా తిప్పుకొట్టింది. అందుకే మే 10 కల్లా లెక్కంతా కూడా పూర్తిగా మారిపోయింది. కాల్పుల విరమణ కావాలంటూ భారత్తో చర్చలకు పాక్ అయితే వచ్చింది. మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ పాకిస్తాను భారతదేశానికి దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చిందంటూ ఈ స్విట్జర్లాండ్కు చెందినటువంటి రక్షణ సంస్థ స్పష్టంగా తెలియజేసిందనమాట. జరిగినటువంటి సంఘటనలను పోసగుచ్చినట్టు వివరించారు. అది విషయం అయితే అంటే ఇప్పుడు ఈడు ఉన్నాడు కదా, ఈడు పాకిస్తాన్ వాడు షబాజ్ షరీఫ్ కావచ్చు, ఆసిమ్ మునీర్ కావచ్చు, లేకపోతే ఇలా సపోర్ట్ చేసే లంగా ముండా కొడుకులంతా కావచ్చు, లేకపోతే వాళ్ళ కొత్త సబలుతున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ అయితే బాగా పెట్టినట్టయిందనమాట. అర్థమైందా మిత్రులారా? చూశాను కదా, ఇన్నాళ్ళు కూడా పాకిస్తాను మేమేదో తెగ పొడి చేసినాము, మేము గెలిచేసినామని చెప్పేసి సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారం ఈ స్విట్జర్లాండ్ సంస్థ యొక్క నివేదికతో ఏ విధంగా పటాపంచలైపోయిందో అవునా కాదా? కేవలం 88 గంటలు, అవును 88 గంటల్లోనే శత్రువు యొక్క వెన్నులో వణుకు పుట్టించి వాళ్ళ వైమానిక వ్యవస్థను కుప్పగూల్చి చర్చల కోసం మన భారతదేశంతో కాళ్ళబేరానికి వచ్చే విధంగా చేసినటువంటి ఘనత మన భారతీయ సైనికులదన్నమాట. ఇది నవభారతం. దాడులను భరించే దేశం మాత్రం కాదు, సరిహద్దులు దాటి శత్రువుల యొక్క డెన్లోనే వాళ్ళను మట్టి కనిపించేటటువంటి సత్తా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. చైనా క్షిపణులున్నా, అమెరికా మద్దతున్నా మన భారత ఆకాష్ అలాగే బ్రహ్మోస్ల ముందు పాకిస్తాన్ ఆటలైతే సాగవని చెప్పేసి ఈ నివేదిక తేటతెల్లం చేసింది. మన అంతర్గత శత్రువులు అలాగే దేశ వ్యతిరేక శక్తులు ఎంతగా గోబెల్స్ ప్రచారం చేసినా నికార్స్ అయినటువంటి నిజం ఎప్పుడు కూడా ఈ విధంగానే బయటపడుతుంది. మన బార్జోలి కనుక వస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక అనమాట. మన సైన్యం సాధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి విజయం పైన అలాగే స్విస్ సంస్థ ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్ పైన మీరేమనుకుంటున్నారు? అలాగే మన దేశ వాయుసేన పరాక్రమం గురించి మన దేశంలో ఉన్నటువంటి గొర్రె బిడ్డలకు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన సైన్యం గౌరవార్థం ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, గర్వంతో మీ మిత్రులకందరికీ షేర్ చేయండి. ఇలాంటి సంచలనమైనటువంటి వాస్తవాల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.